హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు అండి. వర్షం పడుతుంటే ఈవినింగ్ చల్లగా ఉంది. అయితే నేను బజ్జీలు వేశాను. బజ్జీలు అలాగే ఆనియన్ పకోడీ అలాగే ఎగ్ బజ్జీ వేశానండి. అది ఎలాగో నార్మల్గా చూపిస్తున్నానండి. నేను వ్లాగ్ లాగా చేస్తున్నాను. స్పెషల్గా మీరు కూడా ఇలానే చేసుకోండి అని ఏమీ చెప్పట్లేదండి. జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇది ఇంట్లోనేనండి. అప్పటికప్పుడు అలా వర్షం పడుతుంటే ఏం చేద్దామనేసి ఇలాగా ఇంట్లో ఉన్న మిరపకాయలతోనే బజ్జీలు వేశాను. జస్ట్ మీకు చూపిస్తున్నానని వీడియో తీసుకున్నానండి అంతే. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అయితే నేను నార్మల్గా నేను చేసేట్లో చెప్తున్నాను. నేను శనగపిండి తీసుకున్నానండి. నేను ఇందులో బియ్యం పిండి ఏమీ యాడ్ చేయలేదు. నార్మల్గా శనగపిండి అలాగే ఉప్పు, కారము, కొంచెం పసుపు, తినే సోడా వేసానండి అంతే. మిరపకాయలు ఇంట్లోవి కాబట్టి కొంచెం కారం ఉంటాయి కాబట్టి వాటికి చింతపండు ఓమా పెట్టుకున్నానండి. చింతపండు ఏమో కొంచెం మనం వాటర్ వేసి ఓమా పొడి వేసి, ఓమా ఉంటే ఓమా వేసుకోండి, లేదంటే ఓమ పొడి ఉంటే ఓమ పొడి వేసుకొని మెత్తగా దంచేసి ఇందులో కొంచెం అలా మన మిరపకాయలలో పెట్టేసుకుంటే మనకంత స్పైసీ అనేది ఉండకుండా ఉంటుంది, కారం ఉండకుండా ఉంటుందండి మిరపకాయ అనేది. దానికోసం అనేసి నేను అలా పెట్టేసి ఇలా వేసుకుంటున్నాను. మా వారి ఇంట్లోనే ఉన్నారు. ఈవినింగ్ టైం వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా, ఏదైనా వేడిగా చేసి పెట్టు అంటే ఇలాగా అప్పటికప్పుడు మిరపకాయ బజ్జీలు అలాగే ఆనియన్ పకోడీ, ఎగ్ బజ్జీ 3 చేశానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను ఎగ్స్ ఉడకపెట్టుకుంటున్నానండి. ఎగ్ బజ్జీ కోసం అనేసి ఎగ్స్ కూడా 4 తీసుకున్నాను. అవి కూడా పక్కన స్టవ్ పై పెట్టేశాను. ఇదిగోండి సెకండ్ వాయి కూడా అయిపోయింది. ఈలోపు నేను పకోడీ కోసం అదే పిండిలో అదే శనగపిండిలో కొంచెం ఆనియన్ వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఇంకా కొంచెం కారం, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను అంతే. ఇదిగోండి మనకి రెండో వాయి కూడా బజ్జీ అయిపోయింది. మిరపకాయ బజ్జీ చాలా బాగా వచ్చాయండి. ఏదో అప్పటికప్పుడు అలా చేశాను కానీ బాగా వచ్చాయి. ఇంట్లో ఉన్న మిరపకాయలతోనే వేసేసాను. మేము కొంచెం స్పైసీగానే తింటామండి, మరీ స్పైసీ అని కాదు, కొంచెం పర్లేదండి తింటాము. ఇప్పుడు నేను కొంచెం కారం, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఎక్కువ ఆనియన్ వేసుకోండి. ఎక్కువ ఆనియన్ వేసుకుంటే ఏంటంటే మనకి ఆనియన్ పకోడీ అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువే ఉండాలి. ఇలా కలిపేసుకుంటున్నాను. ఇది మా వారు కలుపుతున్నారండి. మా ఆయన హెల్ప్ చేస్తారండి, చాలా హెల్ప్ చేస్తారు నాకు వర్క్ విషయంలో. ఇలాగా మొత్తం కలిపేసుకొని నేను కొంచెంగా ఇప్పుడు వేసుకుంటున్నాను. చూడండి, ఇది నేనే వేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్లో ఇలా కొంచెంగా వేసుకోండి. చాలా బాగా వచ్చాయండి పకోడీ కూడా చాలా బాగున్నాయి. మీరు వర్షం పడినప్పుడు మీరేం చేసుకొని తింటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే గుగ్గిలు కూడా చేస్తాను. శనగలు ఉంటాయి కదా, శనగలు పెసర్లు నానబెట్టేసి గుగ్గిలు చేస్తాను. ఒక్కొక్కసారి బొబ్బరిపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టేసి బొబ్బరికాయలు చేస్తాను. ఒక్కొక్కసారి ఏమో ఇలా పకోడీ వేస్తాను. ఇలా ఈవినింగ్ టైము ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూనే ఉంటానండి నేను. అందులో వర్షం పడిందంటే కొంచెం వేడిగా తినాలనిపిస్తుంది కదా, అందుకోసమని ఇలా చేస్తున్నాను. పిల్లలు కూడా అడిగారు, అందుకని చేసిస్తున్నాను. అలాగే ఇంకా నేను మ్యాగీ ఇలాగా స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. ఇదిగోండి మనకి ఒక ఫస్ట్ వాయి అయిపోయింది. మళ్ళీ తిప్పేసుకుంటున్నాను. చూడండి అసలు బాగా వచ్చాయండి. ఏదో అప్పటికప్పుడు అలా అనుకొని చేసినా కూడా చక్కగా వచ్చాయి టేస్ట్గా. మనం అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్గా చేసుకుంటే అంతగా సెట్ అవ్వవండి, ఎందుకో ఏదో ఒకటి తేడా వస్తుంది. కానీ మనం అనుకోకుండా చేస్తాం చూడండి, అది కూడా కొద్దిగా చేసుకుంటాం కదా, అప్పుడే భలే టేస్ట్ ఉంటాయండి నిజంగా. ఇది మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. నిజంగా నేను కూడా అంతే అండి. అన్నీ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ముందే మనం ప్రిపేర్ అయితే ఎందుకో అంత ఏదో ఒకటి లోపం ఉంటుంది. అదే మనము అనుకోకుండా చేస్తే మాత్రం భలే టేస్ట్ వస్తాయి. అదే కొద్దిగా చేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి ఎగ్ బజ్జీ, ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దాని పొట్టు తీసేసి ఇలాగా సగం కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఫుల్గా వేసుకుంటే పేలుతాయండి. ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండాలి ఎగ్ బజ్జీ కోసం. ఎగ్ బజ్జీ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే ఇవి పేలుతాయి మన ఎగ్ అనేది.
దానికోసం అనేసి జాగ్రత్తగా వేస్తున్నాను నేను కూడా. నాకు కూడా ఫస్ట్ టైం ఒకసారి అలాగే జరిగిందండి. నేను కట్ చేసి వేసినా కూడా అవి టప్ 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 అని పేలిపోతాయి. అందుకోసమని జాగ్రత్తగా వేసుకోండి. నాకైతే చాలా భయం అండి ఎగ్ బజ్జీ వేయాలంటే. ఆ రోజు ఏదో మా వారు ఉన్నారనేసి నేను వేశాను, కానీ భయంగా, కానీ పర్లేదండి, బాగానే వచ్చాయి. ఇదిగోండి ఇలా కట్ చేసేసి దీని మధ్యలో ఆనియన్ పెట్టుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం నిమ్మరసం వేసుకోండి, సూపర్గా ఉంటాయి. ఇదిగోండి మాకు రెడీ అయిపోయే పకోడీ, మన మిర్చి బజ్జీ అలాగే ఎగ్ బజ్జీ. ఇలా కట్ చేసుకొని మధ్యలో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను. ఇలాగా ఆనియన్ పెట్టేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం నిమ్మరసం 3 వేసుకొని తినేయచ్చు. లేదంటే ఇలా కూడా తినొచ్చు, మన ఇష్టం, ఎలాగైనా తినొచ్చు. నేనైతే ఇలా చేశానండి. మీరు ఎలా చేస్తారు? వర్షం పడినప్పుడు మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా? అనిపించిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెము నిమ్మరసం వేస్తున్నాను. ఆనియన్స్ పై నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి మాకు ఈవినింగ్ స్నాక్స్ ఇలా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.